ఇది భారతదేశంలోని ఎటువంటి ఒక సరస్సు అని అంటే ఇక్కడ పరశురాముడు తన తల్లిని చంపిన తర్వాత తన చేతికి అంటుకున్న గొడ్డల నుండి విముక్తి పొందాడు. ఇది గొప్ప ఋషి జమదగ్ని మరియు అతనికి అంకిత భావంతో ఉన్న భార్య రేణుక కథ. రేణుక ప్రతిరోజు నది నుండి వారి ఇంటికి పచ్చి మట్టి కుండలు నీటిని తీసుకువచ్చేదని మరియు ఆమె పవిత్రత కారణంగా కుండ పగలకుండా ఉంచిందని చెబుతారు. వారికి 5 కుమారులు. వారిలో చిన్నవాడు విష్ణు అవతారమైన పరశురాముడు. ఒకరోజు రేణుక నదిలో కొంతమంది గంధర్వ సంగీతకారులు జలక్రీడలు ఆడటం చూసింది. వారిని చూసి ఆమె ఒక్క క్షణికం ఆకర్షితురాలైంది. ఆ క్షణంలో ఆమె పవిత్రత చెదిరిపోయింది మరియు పచ్చి మట్టి కుండ విరిగిపోయింది. తను ఆశ్రమానికి తిరిగి వచ్చినప్పుడు ఋషి జమదగ్ని తన యోగ శక్తుల ద్వారా ఆమె మనస్సులు సంచరిస్తున్నదని గ్రహించాడు. దాంతో అతను ఎంత కోపంగా మారాడు అనంటే అతను తన కుమారులను వారి తల్లిని చంపమని ఆదేశించాడు. 4 అన్నలు నిరాకరించినప్పుడు కోపంతో ఉన్న తండ్రి వారిని తక్షణమే రాయిగా మారమని శపించాడు. ఆ తర్వాత పరశురాముడు తన తండ్రి ఆజ్ఞను తన కర్తవ్యంగా భావించాడు. భారమైన హృదయంతో పరశురాముడు తన గొడ్డలిని తీసుకుని తన తల్లి తలను నరికాడు. అతని విధేయతను సంతోషించిన జమదగ్నుడు ఒక వరం కోరుకోమన్నాడు. పరశురాముడు వెంటనే తన తల్లి ప్రాణాన్ని తిరిగి ఇవ్వమని మరియు శిలగా మారిన తన 4 సోదరులను విడిపించమని కోరాడు. ఏమీ జరగనట్లుగా వారందరూ తిరిగి బ్రతికారు. కాని కథ అక్కడితో మిగిలేదు. మాతృహత్య చేసిన పాపం మరకల గొడ్డలిగా అంటుకుంది మరియు అది అతని చేతుల నుండి తొలగించబడటలేదు. అతను పాప విముక్తి కోసం ఒక ప్రదేశం నుండి మరొక ప్రదేశానికి తిరిగాడు. కానీ ఏ తీర్థయాత్ర కూడా గొడ్డలని విడిపించలేకపోయింది. చివరకు అతను తూర్పు హిమాలయాలలోని లోహిత్ నది ఒడ్డుకు చేరుకున్నాడు. అతను ఈ నది నీటిని తాకిన వెంటనే ఒక అద్భుతం జరిగింది. గొడ్డలి అతని చేతుల నుండి పడిపోయింది. ఈ పవిత్ర స్థలాన్ని నేడు అరుణాచల్ ప్రదేశ్లోని పరశురామ కుండ్ అని పిలుస్తున్నారు. నేటికి ప్రతి సంవత్సరం మకర సంక్రాంతి నాడు వేలాది మంది భక్తులు ఈ నదిలో స్నానం చేయడానికి ఇక్కడికి వస్తారు. ఇది పరశురాముడి పాపాలను స్వయంగా తొలగించినట్లే ఈ నదిలోని నీరు తమ పాపాలన్నింటినీ తొలగిస్తుందని నమ్ముతారు. పరశురాముడిని తమ మనసారా విశ్వసించే భక్తులందరూ కామెంట్స్లలో జై పరశురామ్ అని వ్రాయగలరు.